మాకు చెప్పేశారు, సందీప్ ఈ సాంగ్ చాలా బాగా వస్తుంది. వన్ డే షూట్ అయిన తర్వాత ఈ సాంగ్ వీళ్ళు చించి పడేశారని చెప్పి మళ్ళీ బాసే ఒకప్పుడు లారెన్స్ మాస్టర్ని, ఒకప్పుడు ప్రభుదేవ్ మాస్టర్ని, వావ్ చాలండి ఆ మాట చాలు. అంటే ఒకప్పుడు ప్రభుదేవ్ మాస్టర్, తర్వాత లారెన్స్ మాస్టర్, తర్వాత శేఖర్ మాస్టర్ గారు, సో వీళ్ళందరినీ ఎలాగైతే స్క్రీన్ షేర్ చేసుకున్నారో అలా భార్య భర్తలు మా ఇద్దరిని, ఒకవేళ సందీప్ వస్తా అన్న కూడా వద్దొద్దు, సందీప్ మీ ఇద్దరు కష్టపడ్డారు, మీ ఇద్దరు రావాలి, మీ ఇద్దరికి లైఫ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మా ఇద్దరికి స్క్రీన్ షేర్ ఇవ్వడం మాకు చాలా చాలు. అంటే ఇన్ని రోజులు మేము పడిన కష్టం, మా కాళ్ళు అరిగిపోయేదాకా, అందరూ డాన్స్ అంటే చిన్న విషయం కాదు, మా కాళ్ళు అరిగిపోయేలాగా మేము కష్టపడ్డాం, మా కష్టం అంతా మర్చిపోయాం. వీఆర్ సో హ్యాపీ, సో హ్యాపీ, నో వర్డ్స్. ఈ సంక్రాంతి మాకు స్పెషల్, వీఆర్ సో హ్యాపీ. చాలు, ఇంత బాస్ మా మీద నమ్మకం పెట్టుకున్నారు, దాన్ని మేము ఫుల్ఫిల్ చేసాము. ఇంకా బాధ్యత పెరిగింది. సినిమా సూపర్ డూపర్ హిట్. అంటే బేసిక్గా ముందు నుంచి సందీప్ గారికి ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి ఒక్క డాన్స్ మాస్టర్కి, మెగాస్టార్ గారికి ఒక స్టెప్ అయినా నేర్పించాలనేది డ్రీమ్, అది ప్రతి ఒక్క డాన్సర్కి ఉంటుంది. అలా సందీప్ గారికి కూడా ఎప్పటి నుంచో మెగాస్టార్కి కొరియోగ్రఫీ చేయాలని ఉంది. కానీ బాస్ అంతటా బాస్, మేము వెళ్ళి అడగలేదు ఎప్పుడు, వాళ్ళు తీసుకెళ్తాను వీళ్ళు తీసుకెళ్తాను అని ఎంతో మంది మమ్మల్ని చెప్పి వన్ డే మేమేం డిసైడ్ అయ్యామంటే, కాదు మనం ప్రయత్నిద్దాం, బాసే మనల్ని పిలిచేలాగా మన ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేసుకుందాం. దానికి మాకున్న ఏకైక ప్లాట్ఫామ్ సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో మేము చేసిన ఆ బాస్, సందీప్ ఈజ్ నాట్ ఇమిటేటర్, బాస్ ఇమిటేటర్ కాదు, కానీ బాస్ స్టైల్ని కొత్తగా చూపించగలే ఒక క్యాపబుల్ ఉన్న పర్సన్. సో దాన్ని వీడియోలో తన సాంగ్కి తనకు తగ్గట్టుగా కొరియోగ్రఫీ చేయడం ద్వారా బాస్కి కూడా ఏమైందంటే వీడియోస్ బాస్ వరకు రీచ్ అవ్వడం. సో ఈ మధ్య కాలంలో అభిమానులు కూడా బాస్ ఆ స్టైల్ మిస్ అవుతుంది అన్న దాంట్లో ఈ టైంలో నాకు పర్ఫెక్ట్ పర్సన్ సందీప్. అన్ని బాగున్నాయండి, అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి, కానీ మన బాస్ వింటేజ్ బాస్ కి మాత్రం ఒక్క స్టెప్పే కరెక్ట్. మిగతా అన్ని సాంగ్స్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి, కంప్లీట్ గా 3 గంటలు 2.5 గంటలు స్పెషల్లీ ఫ్యామిలీ, పిల్లల ఎమోషన్ కానీ ఆ పేరెంట్స్, అది చాలా బాగా చూపించారు అనిల్ రావిపూడి గారు.